गोत्रोद्भवस्य उमेशनामधेयस्य ललितामध्यस्य सिद्धुनामधेयस्य सावयवनामधेयस्य सकलकुटुम्बानां सनातनगोत्रोद्भवस्य साकुटुम्बानां सुवर्णगोत्रोद्भवस्य गोवर्धननामधेयस्य विष्णुवर्धननामधेयस्य अनिरुद्धनामधेयस्य नित्यश्रीनामधेयस्य माणिक्यालगोत्रोद्भवस्य शिवप्रसादनामधेयस्य वनजातन्त्यस्य महेशनामधेयस्य नारायणनामधेयस्य दास्यनामधेयस्य అన్నపూర్ణ చేస్తున్నాం రావచ్చు మంచిగా అరకిలో బియ్యం అరకిలో పేరు పట్టుకురండి ఏదో చెప్తా అంటే మీరు తిన్న రోజులు అండి నాకు ఒక రోజు సుధారాణి అభినందన స్వామి పూజారి 25 సంవత్సరాలు ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం హనుమ జయంతి రోజు చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. మంచి అన్ని బాణల నుంచి అందరి జనాలతోటి ఇది అభివృద్ధి చెందింది. బాగా వంటలు క్వింటాల్ బియ్యం అందరూ కూడా వంట చేసుకుని ఇక్కడ చేస్తారు.
అందరి సహకారంతో గుడి అభివృద్ధి చెందుతుంది. ఇంకా అందరి సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. ప్రతి శనివారం కూడా చాలా సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో జనాలు భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేరుతారు. అందరూ బాగా వస్తారు. శ్రీరామ బంధ హనుమతే నమః. ఈ ఆలయం వెలిసి 25 సంవత్సరాలు అయింది. ఇది భక్తుల పాలిట కొంగు బంగారం. హనుమంతుడు అంటేనే విజయం. అన్ని విజయాలు కావాలంటే మనము హనుమంతుడికి బాగా పూజ చేసుకుంటూ ఉంటాం. ఇది 25 సంవత్సరాల నుంచి ఉంది. భక్తులు చాలామంది ఈ కాలనీ వాసులు కావచ్చు, ఈ భీమగల్ వాసులు కావచ్చు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే దైవం ఇక్కడ వెలిసింది కాబట్టి. అందుకని అధిక సంఖ్యలో ఈరోజు కూడా మీరు గమనిస్తే చాలామంది దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. అంతటి వైభవం కలిగి ఉంది ఈ అభయాంజనేయ స్వామి దేవం. మా ఊరివాది ఇక్కడ నుంచి దూరం నుంచి మేము దర్శనంకి వచ్చినాం. అంతటి మహిమాన్వితమైనటువంటి దేవుడు అని చెప్పి భక్తులందరూ వస్తారు. అయితే ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఎర్రోడి గల్లీ వాళ్ళు హనుమత్ దీక్ష తీసుకోవడమే కాకుండా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. అందుకని భక్తులు ఎక్కడున్నా కానీ భీమగల్ పరిధిలో ఎవరున్నా కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అన్నప్రసాదం కోసం అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పాల్గొంటారు.